మంగళగిరిలో టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఒక మండల పార్టీ అధ్యక్షురాలని, ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని పాలిట్ బ్యూరో మెంబర్గా చేయగలిగాం. ఈరోజు మా రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి కార్యకర్త స్థానంలో కూర్చుంటే ఆ కార్యకర్త పాలిట్ బ్యూరో స్థానంలో కూర్చున్నారు. అది తెలుగుదేశం పార్టీ విశిష్టత. ఇది దేశంలో వేరే పార్టీలో సాధ్యం కాదు. దట్ ఈజ్ తెలుగుదేశం. ఏదైతే చెప్పామో దాన్ని నిరూపించుకుంటున్నాం. పార్టీ ఆవిర్భావం నాడు ఎంత ఫ్రెష్ లుక్ ఉందో, అది 40 ఏళ్ళు వచ్చినా అదే ఫ్రెష్ లుక్ ఇప్పుడు కూడా కనిపిస్తుంది. దేశంలో తెలుగుదేశం పార్టీ ముందు పుట్టిన పార్టీలు ఉన్నాయి, తర్వాత పుట్టిన పార్టీలు ఉన్నాయి. అయితే ఇంత పటిష్టమైన నిర్మాణం, బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, వేరే పార్టీ లేదు. ఒక్క ఓటమితోనే రాజకీయ పార్టీలు చాపజుట్టేస్తున్నాయి, కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కానీ గెలిచినా ఓడినా ఎప్పుడూ సగర్వంగా ఎగిరే జెండా మన పసుపు జెండా. 44 ఏళ్లలో అనేక సంక్షోభాలు, సవాళ్లను చూశాం. కానీ మన పసుపు జెండా పౌరుషం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు, ఎప్పుడు ఎవ్వరూ తగ్గించలేరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేసే నిలబడతాడు తప్ప ఎవ్వడికి భయపడడు, తల వంచడు. 4 దశాబ్దాల మన ప్రస్థానం అద్భుతంగా సాగింది. తెలుగుదేశం పార్టీ శాశ్వతం. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండేది ఏకైక తెలుగుదేశం పార్టీ. దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇది సాగాలంటే మనం మరింత బలోపేతం కావాలి. 2024 ఎన్నికల్లో టికెట్లు కావచ్చు, ఈరోజు పార్టీ కమిటీలు కావచ్చు. కొత్త తనానికి, యువతరానికి, మహిళలకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చాం. ఎప్పుడు కూడా ఈరోజు చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. ఈ మీటింగ్లో మొట్టమొదటిసారిగా మహిళలకు సముచితమైన స్థానం ఇచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ స్థానం ఇస్తాం. అందుకే కేంద్రంలో ప్రవేశపెట్టిన బిల్లును మీరు చూస్తే మహిళా రిజర్వేషన్స్ పూర్తిగా మద్దతు ఇచ్చిన ఏకైక పార్టీ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ. యువతకు, చదువుకున్న వారికి కేంద్రంలో పదవులు ఇచ్చాం, మంత్రులు చేసుకున్నాం. రాష్ట్రంలో కొత్తగా వచ్చిన వారు చాలామంది మంత్రులయ్యారు. చదువుకున్న వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించాం. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు, బైరెడ్డి శబరి, రాజేష్ లాంటి వాళ్ళ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మనం నియామకం చేసుకున్నాం. ప్రతిపక్షంలో, యువ గళంలో, ప్రజల్లో చైతన్యానికి, పార్టీ విజయానికి ఆ రోజు లోకేష్ దోహదం చేశారు. పార్టీ నిర్మాణం, ట్రైనింగ్ క్లాసులు సహా ప్రతి అంశంలో లోకేష్ చాలా కృషి చేశారు, నేను చూశాను. టెక్నాలజీ అడాప్షన్ మొదలుకొని కార్యకర్తలకు సంక్షేమం, 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇచ్చిన ఏకైక పార్టీ, సమర్థవంతంగా నిర్వహించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇటీవల గవర్నమెంట్లో చైర్మన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కోసం అపాయింట్ చేస్తే ఏదైతే చెప్పామో 20 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చేందుకు అనునిత్యం పనిచేస్తున్నారు. చాలా వరకు ముందుకు పోయారు. నిన్నే ఆర్సెలర్ మిత్తల్, ఎస్టర్డే గూగుల్, ఇలాంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీలు, వరల్డ్ బెస్ట్ కంపెనీస్ అన్నీ ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది లోకేష్ చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు అదనంగా వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పచెప్పాం. కానీ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ,
నేను బ్లైండ్గా ఎవరికి బాధ్యతలు అప్పజెప్పను. నా కమిట్మెంట్ ఈ రాష్ట్రం. 48 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. అలాంటి నా కమిట్మెంట్ ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను శాశ్వతంగా ఎవరు కాపాడతారో వారికి నేను ప్రోత్సహిస్తా, అండగా ఉంటా. అదే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మనం ఇచ్చే ఒక లెగసీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రతిపక్షంలో పోరాటాలు చేస్తే జనం హర్షిస్తారు. కానీ అధికారంలో పదవి అంటే అటు ప్రజల్ని ఇటు పార్టీని మెప్పించాలి, ఒప్పించాలి, మార్పు చేసి చూపించాలి. మీ పనితీరుపై నమ్మకంతో పార్టీ ఇచ్చిన పదవికి న్యాయం చేయండి. అందరితో సమన్వయం చేసుకోండి. నిర్ణయాలు తీసుకుని పార్టీని ఎక్కడికక్కడ ముందుకు నడిపించడంలో అందరూ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రతి పోలింగ్ బూత్లోనూ మనం బలపడాలి. కొత్తగా తీసుకొచ్చిన క్లస్టర్ యూనిట్ బూత్ని మనం బలోపేతం చేయాలి. ఓట్ల శాతం పెరగాలి. మీరందరూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారంటే 2024లో వచ్చిన ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ సాధించగలిగితే అప్పుడే మీరు సమర్థవంతంగా పనిచేసినట్టు. ఇది మీ అందరికీ గీటు రాయి. ఇది ఒక ప్రతిష్టని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సవాళ్లు ఎన్నో ఉంటాయి. 24 ఎన్నికల ముందు పరిస్థితులు, ఎన్నికల ఫలితాలు అన్నీ మీకు తెలుసు. కార్యకర్తలు, నాయకులు ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నాకు ప్రతి ఘటన, ప్రతి ఒక్కరి పోరాటం, ఆ రోజుల్లో మిమ్మల్ని కాపాడడానికి నేను పడిన తపన నాకు అనునిత్యం నా మైండ్లో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర చరిత్రలోనే విజయం మన బాధ్యతను పెంచింది. ప్రజల నమ్మకం, ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయి. అందుకే ప్రతిరోజు ఒక దీక్షతో, ఒక లక్ష్యంతో, ఒక పవిత్రమైన యజ్ఞం కోసం పనిచేస్తున్నాం. వెంటిలేటర్ పైనున్న ఆర్థిక వ్యవస్థని ఈరోజు కేంద్రం సహాయంతో బయట తీసుకురాగ